ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో యథావిధిగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి దేవుని యొక్క మాటలను, సత్య వాక్కులను మన జీవితంలో ఫలింపచేసే విధముగా దేవుడు మన కోసం తెలియజేసినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానించుకొని మన దినాన్ని సంపూర్ణంగా సంతోషంతో దేవుని చిత్తానుసారంగా జీవించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరం కూడా కలిసి సద్వినియోగం చేసుకుంటూ దేవుని స్తుతి ఆరాధనలతో మనము కీర్తించి మన యొక్క దినాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి నేటి దినము గడిచినటువంటి దినంలో మీ అందరి యొక్క సహకారంతో మన యొక్క సువార్త కార్యక్రమాన్ని, రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి విషయాలను మనము తెలియజేస్తున్న యొక్క క్రమంలో గడిచినటువంటి దినాలలో మనం పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి క్రొత్త నిబంధనలో ప్రారంభించినటువంటి మొట్టమొదటిగా మత్తయి సువార్త యొక్క 28 అధ్యాయాలను సంపూర్ణంగా దేవుడిచ్చిన కృపచేత మనము పూర్తి చేసుకొని ఆ తర్వాత రెండవ సువార్తగా ఉన్నటువంటి మార్కు సువార్తను కూడా 16 అధ్యాయాలను దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సంకల్పాన్ని బట్టి మనము పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే క్రమంలో రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూసి వింటున్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకు, అదేవిధంగా అనేక మంది సమస్త జనులందరూ కూడా మరి మన యొక్క దేవుడు మనకు తెలియజేసినటువంటి యొక్క సువార్త భారాన్ని మనకి ఉన్నటువంటి అవకాశం మేరకు, మనకున్నటువంటి మాధ్యమాల ద్వారా మనము దేవుని ఆజ్ఞను నెరవేర్చే వారముగా ఉండాలని ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రోత్సహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి మీ అందరికి కూడా వందనాలు. ముఖ్యంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న వారు, నూతనంగా చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో పొందపరచబడినటువంటి అధ్యాయాలను, ప్రతి అధ్యాయాన్ని కూడా, ప్రతి ఒక్క పుస్తకంలో పొందపరిచినటువంటి ప్రతి అధ్యాయం వివరణ అనేది మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనము ఇవ్వడం జరుగుతుంది. దేవుని కృపచేత సంపూర్ణమైనటువంటి గొప్ప ఆదరణ కలిగి ఉండి మనమందరము కూడా ఈ యొక్క కొనసాగింపుగా సువార్తను నడిపించే క్రమంలో మీరందరూ కూడా తోడై ఉండి పాలిభాగస్తులు అవ్వని నేను మరి కోరుకుంటున్నాను. మరి నేటి దినము యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరం కూడా కలిసి ఈరోజు ధ్యానించుకోబోయేటువంటి అంశము లోకా సువార్త. సువార్తలలో మనకందరికీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన విధంగా మొట్టమొదటిగా మత్తయి సువార్త, ఆ తర్వాత మార్కు సువార్త, ఆ తర్వాత లోకా సువార్త, ఆ తర్వాత యోహాను సువార్త. మత్తయి గారు, మార్కు గారు, లోకా గారు, యోహాను గారు. గడిచిన దినాల్లో మనం మత్తయి గారి యొక్క శైలిని మనం తెలుసుకున్నాం. దేవుడి పట్ల మత్తయి గారు ఏ రకమైనటువంటి విషయాలను ప్రత్యక్షంగా చూసి ఉన్నారో మనం తెలుసుకున్నాము. అదే విధంగా మార్కు వారు పరోక్షంగా ఆత్మీయంగా బలపడినటువంటి పేతురు గారి దగ్గర నుంచి కూడా ఆయన అనేకమైన విషయాలు అన్యజనులను ఉద్దేశించి ఆయన తెలిపిన విషయాలను, దేవుడు చేసిన అద్భుత కార్యాలను, సూచన క్రియల గురించి మనం తెలుసుకున్నాము. మరి లోకా గారు యొక్క సువార్తలలో అత్యంత పరిష్కారకంగా, ఎంతో జ్ఞానయుక్తముగా 24 అధ్యాయాలను సంపూర్ణంగా తెలియజేసినటువంటి సువార్త దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జననం గురించి, ఆయన జననం తర్వాత ఆయన జరిగినటువంటి పరిచర్య విధానంలో కానీ, అదేవిధంగా ఆ యొక్క కొనసాగింపు అనేకమైనటువంటి గొప్ప విషయాల పట్ల కానీ భక్తుడైనటువంటి లోకా గారు ఒక అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక విద్యావంతుడిగా ఉండి, ఆయన ఒక వైద్యుడిగా కూడా ఆయన ఒక జీవితంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సంబంధించినటువంటి సమస్త విషయాలను, సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండి ఆయన మనకి ఈ యొక్క 24 అధ్యాయాలను తెలియచేయడము జరిగింది. అదేవిధంగా లోకా గారు కేవలం మనకి సువార్తలలోని లోకా సువార్త మాత్రమే కాకుండా అపోస్తుల కార్యాలు కూడా ఆయన మనకి తెలియచేయడం జరిగింది. మరి లోకా గారి గురించి 24 అధ్యాయాలు మనం ధ్యానించుకునేటప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క మాటగా మనము మాట్లాడుకుందాం. మరి నేటి దినము లోకా సువార్తలో పొందపరిచినటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 80 వచనాలు, ముఖ్యంగా ఈ యొక్క లోకా సువార్త మొదటి అధ్యాయంలో 80 వచనాలను మరి పొందపరచడం జరిగింది. ఈ 80 వచనాల యొక్క ప్రాముఖ్యత ఏంటి,
ఈ 80 వచనాలు అసలు మొదటి అధ్యాయంలో ఎవరి గురించి లూకా గారు ఇక్కడ ఆయన తెలియజేయడం జరిగిందనే విషయాలను మనము ఈరోజు మన యొక్క అనుదిన ఉదయకాల సమయంలోని మన యొక్క ధ్యానంలో మనం ధ్యానించుకుందాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే లూకా సువార్తలో మొట్టమొదటగా పొందపరిచినటువంటి 80 వచనాల్లో మొదటి 45 వచనాల్ని మనం ఈరోజు ధ్యానించుకున్నట్టయితే మొదటి వచనం నుంచి 40 వచనాల వరకు కూడా మనం చూసుకుంటే గౌరవనీయులైన థియోఫిలా అంటే ఒక అధికారికి అడ్రస్ చేస్తూ లూకా గారు రాసినటువంటి ఈ యొక్క లేఖ అంశాలను మొట్టమొదటిగా ఒక అధికారికి రాసిన విధంగా తెలిపిన మాటలను ఇక్కడ పొందపరచడం జరిగింది. ఆ తర్వాత 5వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే యోహాను జన్మ ప్రవచనం గురించి, యోహాను జన్మ ప్రవచనము నెరవేర్పు ఏ రకంగా జరిగిందనే ఒక విషయాన్ని భక్తులంటే లూకా గారు ఈ యొక్క 5 నుంచి 25 వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం 3వ భాగంగా మనం చూసుకున్నట్టయితే 26 నుంచి 38 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ సంబంధించిన ప్రవచన నెరవేర్పు విషయాలను కూడా ఇక్కడ లూకా గారు మనకి పొందపరచడం జరిగింది. ఆ తర్వాత 4వ భాగంగా మనం చూసుకుంటే 39 నుంచి 45 వచనాల్లోని తల్లి అయినటువంటి మరియయు ఎలిజబెతులు కలుసుకొని వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ విషయాల గురించి ఈ యొక్క 4 ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఈ యొక్క 45 వచనాల్ని మొదటి భాగంలో మనము ఈరోజు ధ్యానించుకుందాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుతున్నప్పుడు వాక్యాన్ని చెప్పేటప్పుడు వాక్య వివరణను మీరందరూ విని ఆ తర్వాత మీ యొక్క అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క వాక్యాలను మీరు చదువుకున్నట్టయితే మీరందరూ కూడా ఆధ్యాత్మిక బలపడమే కాకుండా వాస్తవాలను తెలుసుకొని మీరు వినేటప్పుడు కానీ లేదు తెలుసుకునేటప్పుడు కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మీరు అందరూ కలిగి ఉండాలనేదే నా యొక్క గొప్ప ఆకాంక్ష. మీరందరూ కూడా బైబిల్ పట్ల ప్రతి ఒక్కరూ కూడా మీకు అందరికీ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా బైబిల్లో ఏ అంశం ఎక్కడెక్కడ ఎందుకు పొందపరిచిన విషయాలు మీరు తెలుసుకున్నట్టయితే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులు చెప్పేది మీరు వినేటప్పుడు కానీ సంపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు మీకు కలుగు చేస్తారని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొదటి 4 వచనాల్లో ఏ రకంగా ఒక అధికారి థియోఫిలా అనే ఒక వ్యక్తి గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆయన ఒక అధికారిగా అని కొన్ని విషయాలు ఆయన గురించి రాబోయేటువంటి అధ్యాయాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు చూస్తే మొదటి వచనం చూస్తే ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించిన యుక్తమని యోచింతిని. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నీకు ఉపదేశింపబడిన, నీవు తెలుసుకొనుటకు, పరిష్కారముగా అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా పరిష్కారముగా వరుసగా రచించుటకు యుక్తమని యోచింతిని అని చెప్పి ఒక అడ్రసింగ్ చేస్తూ ఒక గౌరవ అధికారిగా ఆయనకు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2వ భాగంలో పొందపరిచినటువంటి ఈ యొక్క 5 నుంచి 25 వచనాల్లోని బాప్తీసమిచ్చి యోహాను యొక్క జన్మకు సంబంధించినటువంటి విషయాలు, వారి యొక్క కుటుంబ నేపథ్యము, అసలు యోహాను యొక్క జీవితంలో ఆయన జననం ఏ రకంగా జరిగింది అనే విషయాలు ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మనం ఇక్కడ చూసుకున్నట్టు 5 నుంచి 25 వచనాల్లో ప్రత్యక్షంగా జకరియా, భక్తులైనటువంటి జకరియా, అదేవిధంగా ఆమె భార్య అయినటువంటి ఎలిజబెతులకు దేవుడు సాక్షాత్తుగా దేవుడు సముఖం నుండి వచ్చినటువంటి గాబ్రియేలు దూత ద్వారా పంపినటువంటి ఒక వర్తమానం ద్వారా
వారిద్దరి మధ్య శిశువు జన్మిస్తాడు అనే ఒక విషయాన్ని వారికి తెలియచేయడము అనే విషయాలను ఇక్కడ సంపూర్ణంగా ఈ 5 నుంచి 25 వచనాల్లో మనకి పొందపరచడం జరిగింది. మరి మనం చూసుకున్నట్టయితే జకరియా గారు కానీ ఎలిజబెత్ గారు వీరిద్దరూ కూడా దేవుని పట్ల నీతిమంతులుగాను ఆయన న్యాయ విధులను ఆయన యొక్క ఆజ్ఞలను క్రమం తప్పకుండా పాటించినప్పటికీ కూడా ఎలిజబెత్ ఆమె గర్భవతి, ఆమె గొడ్రాలుగా ఉండడం, ఆమె గర్భవతి దాల్చలేదు. ఆ యొక్క క్రమంలోని ఏదైతే యాజకత్వం చేస్తున్నటువంటి జకరియా వంతు వచ్చినప్పుడు దేవుని సముఖంలోని ఆయన ప్రవేశించి ఆయన ధూపవేదిక ప్రక్కన ఆయన ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో కుడివైపున ఏదైతే దేవదూతను చూసి ఆయన భయపడడం జరిగింది. అప్పుడు ఆ యొక్క దేవదూత ఏదైతే జకరియా భయపడినటువంటి ఒక విషయాన్ని గ్రహించి జకరియకు భయపడకము అని చెప్పి ఆ యొక్క విషయాన్ని క్లుప్తంగా ఏదైతే ఆ యొక్క దేవదూత, దేవుడు పంపించిన దేవదూత ఏ విషయాన్ని అయితే తెలియజేయాలనుకున్న విషయాన్ని మనకి తెలియచేయడం చెప్పడం జరిగింది. ఆ యొక్క విషయాలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే 13వ వచనము, అప్పుడు దూత అతనితో జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. ఏదైతే కనబోయే కుమారుని గురించి ఒక వర్తమానాన్ని జకరియకు గాబ్రియేలు దూత తెలియచేయడం అనేది జరిగిన విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా మనకి వాక్యానుసారంగా తెలియచేయడము జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క యోహాను యొక్క జననం జరిగిన తర్వాత ఆయన సమస్త ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించే యొక్క క్రమంలో ఆయన నడిపిస్తాడు, ఆయన వైపు త్రిప్పుతాడనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన ఒక ఏలియా ఆత్మ వలె కలిగి ఉండి ఆయన కూడా సమస్త జనులందరినీ కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వైపు దేవుని కుమారుడుగా వస్తున్నటువంటి ఆయన కోసము ఆ యొక్క క్రియలన్నిటిలోనూ కూడా ఆయన ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను అన్యులు సమస్త జనులందరినీ కూడా ఆయన వైపు త్రిప్పే సూచనగా ఆయన ఇక్కడ పొందపరచడం జరిగింది. ఆ తర్వాత అదే విధంగా మనం చూసుకుంటే 19వ వచనంలో మనం చూసుకుంటే దూత ఏం చెప్తుందంటే, నేను దేవుని సముఖమునందు నిలుచున్న గాబ్రియేలును, అంటే దేవుని సముఖమును పరలోకంలో దేవుని సముఖంలో నుంచి ఉన్నటువంటి గాబ్రియేలును ఖచ్చితమైనటువంటి ఒక విషయాన్ని వారికి తెలియచేయడము జరిగింది. ఆ తర్వాత నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకు పంపబడితిని, నేను అక్కడి నుంచి దేవుడు నన్ను నీకు సువార్తను తెలియజేయ విషయంలో నన్ను ఇక్కడ పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 20వ వచనం చూస్తే, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, ఏదైతే నేను చెప్పిన మాట అది నెరవేర్చే కాలం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ఏదైతే జకరియా యొక్క ఆలోచన క్రమంలో ఇద్దరు వృద్ధాప్యంలో కలిగి ఉన్నాము, మరి నా భార్య ఏ విధంగా ఆమె గర్భవతి అవుతుంది అని ఆయన సంకోచితంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆలోచన కలిగినటువంటి దేవదూత ఆయన మౌనివై ఉండు అని అతనితో చెప్పడం జరిగింది. ఏదైతే యోహాను యొక్క పుట్టుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎలిజబెత్ను ఆమె యొక్క గర్భాన్ని ధరించినటువంటి విషయాన్ని ఆమె ఎరిగి ఇక్కడ మనం 24వ వచనంలో మనం చూస్తే, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగూ చేసుననుకొని 5 నెలలు ఇతరులకు కంట కనబడకుండా ఉండెను. ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు దేవాతి దేవుడు రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత విషయాలు తెలుసుకునే ముందుగా యోహాను యొక్క జననం గురించి తెలియజేసిన క్రమంలో ఎలిజబెత్ యొక్క ఆమె గర్భవతి అవడము, ఆ అవమానాన్ని దేవాతి దేవుడు తొలగించిన విషయాలు, ఆమె 5 నెలలు ఎవరికి కనబడకుండా ఉన్నటువంటి మాటలను ఈ యొక్క 5 నుంచి 25 ప్రత్యక్షంగా ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 26 నుంచి 38 వచనాలు మీరు చదువుకునేటప్పుడు మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రవచనాన్ని మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒక దేవుని యొక్క సముఖం నుండి వచ్చినటువంటి గాబ్రియేలు దూత ద్వారా ఏదైతే యోహాను యొక్క జన్మము వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి జకరియా అదే విధంగా ఎలిజబెతులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏ రకమైతే గర్భం దలిచి ఉందో అదే రీతిలో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ప్రభుని యేసుక్రీస్తుల యొక్క జననము ఏదైతే తల్లి అయినటువంటి మరియా యూదులైనటువంటి యోసేపు గారి యొక్క
జీవితంలో ప్రదానం చేయబడినటువంటి కన్యకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రదానం చేయబడినటువంటి విషయాన్ని కూడా గాబ్రియేలు దూత ద్వారా ఆ యొక్క వర్తమానాన్ని దేవుడు సంపూర్ణంగా మరియైన కన్యకు తెలియచేయడము, ఆమె గర్భవతి అవుతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుని గర్భంలో జన్మిస్తాడని చెప్పిన విషయాలను ఈ యొక్క 26 నుంచి మనం చూసుకుంటే 38 వచనాలు మనకి పొందపరచడం జరిగింది. అందులో మన 28వ వచనం చూసుకుంటే, ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అదేవిధంగా 29, 30 వచనాలు కూడా మనం చూసుకుంటే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, దేవుని వలన నువ్వు కృప పొందితివి, దేవుని వలన నువ్వు కృప పొందితివి అని సంపూర్ణముగా దూత యొక్క విషయాన్ని తెలియచేయడము. ఆ తర్వాత 31వ వచనం చూస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఏదైతే దేవదూత దేవుడిని సముఖంలో చూసిన దేవదూత సంపూర్ణమైనటువంటి విషయాలను ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు జన్మించినటువంటి మరియ గర్భంలో ఉన్నటువంటి కన్య అయినటువంటి మరియకు తెలియజేసిన విషయాలను ఇక్కడ పొందపరచడము జరిగింది. అప్పుడు ఆ యొక్క విషయాలను తెలియజేసినటువంటి దూత మరికొన్ని విషయాలు ఆ యొక్క సందర్భాల్లో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడెను. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినాలలో ఎన్నో విషయాల పట్ల మాట్లాడుకుంటున్న యొక్క సమయంలోని ఈ యొక్క వచనాన్ని ఈరోజు చూస్తున్న వారు ఖచ్చితంగా గ్రహించినట్టయితే, ఇక్కడ సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును అని స్పష్టంగా లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ రకమైనటువంటి విషయాలను దూత సంపూర్ణముగా మన మరియ గారికి, యోసేపు గారికి ఈ యొక్క విషయాలను ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క జననం గురించి చెప్పడము జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక మంచి మాట ఇక్కడ మనకి భక్తులంటే లోకా గారు యొక్క వచనాన్ని మనకి తెలియచేయడం జరిగింది. 37 వచనం మనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కాదని ఆమెతో చెప్పాను. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 26 నుంచి 38 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఏదైతే జననం గురించి తెలియచేయడము జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 39 నుంచి ఆ తర్వాత చూసుకుంటే 39 నుంచి 45 వచనాల్లో ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకుంటే, ఆ దినములలో ఏదైతే గర్భవతిగా ఉన్నటువంటి ఎలిజబెత్ దెరికి గర్భవతి అయినటువంటి మరియమ్మ గారు ఆమె 6 నెలలు ముందుగా గర్భవతి అయి ఉండడం ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి వీరిద్దరూ కూడా కుటుంబ నేపథ్యంలో కూడా బంధుత్వం కలిగి ఉండడం బట్టి మరియ ఎలిజబెత్కి వెళ్ళి ఆమెను పలకరించే ఒక సమయంలో మరియ గర్భంలో ఉన్నటువంటి ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క ఆ యొక్క గుర్తును ఎరిగి ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను అనే ఒక మాట ఇక్కడ మనకి ఒక అధ్యాయంలో తెలియచేయడము, అదే విధంగా స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివి అని చెప్పి గొప్పగా మరియను కొనియాడడం అనే గొప్ప మాటలు ఇక్కడ మనము చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమున ఆశీర్వదింపబడును. 43వ వచనం చూసుకుంటే, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధింపవచ్చును గనక ఆమె ధన్యురాలు ఆయను. ఈ రకంగా ఏదైతే తల్లి మరియా ప్రభువైన యేసుక్రీస్తుల వారి తల్లి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆమె అభిషేకమించబడి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు యేసు అని పేరు పెట్టడము, ఆయన సమస్త జనులందరికీ లోక రక్షకుడుగా ఆయన
దేవుని యొక్క కుమారుడుగా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా వాక్య లేఖనాలు మనకి నేటి దినము లూకా సువార్తలో పొందపరిచినటువంటి మొదటి వచనం నుంచి 45 వచనాల్లో సంపూర్ణంగా యోహాను యొక్క జననం గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి, గాబ్రియేలు దూత యొక్క ఆ గాబ్రియేలు దూత ద్వారా ఒక కుమారులు ఇద్దరు ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి జకరియా ఎలిజబెతుల గురించి, యోహాను అది యోసేపు మరియు కన్య మరియ గురించి తెలిపినటువంటి విషయాలు సంపూర్ణంగా నేటి దినం మనం ధ్యానించుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము యొక్క లూకా సువార్తలో పొందపరిచినటువంటి మొదటి వచనం నుంచి 45 వచనాల్లో మనము ఏం తెలుసుకోవచ్చు అనే ఒకటి మనం గమనించుకున్నట్టయితే, నా జీవితంలో ఇక్కడ ఒక వాక్యం మనకు సెలవిచ్చి ఉన్నది. అది ఏంటి అని అంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో మనం విశ్వాసము కలిగి ఉండి ఏదైతే దేవుని మనము ఒక విషయం పట్ల మనము ఎడతెరగగా ఆయన చిత్తానుసారాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుడు మన యందు ఏ మాట అయినా మనకి వాక్యానుసారంగా మనము ఆ ఫలాన్ని మనం పొందాలి అన్నప్పుడు దేవుని ప్రార్థనాపూర్వకంగా అడిగిన దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాటను ఎన్నటికీ కూడా నిరార్థకము కాదు అనే ఒక విషయాన్ని మన యొక్క జీవితాల్లోని మనము ప్రతి ఒక్కరము కూడా గుర్తించుకోవాలి. మరి నా జీవితంలో దేవుని యందు మనము అట్టి శ్రద్ధలు కలిగి ఉండి, అట్టి భయభక్తులు కలిగి ఉండి, అట్టి విధేయతను కలిగి ఉండి, మన జీవితంలో మనమందరము కూడా దేవుని యందు సంతోషముతో కొనియాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కోసము, ఆయన బిడ్డలుగా మనము ఆయన కొరకు ఆయన అనుకున్న విధంగా ఆయన ఆజ్ఞలను, ఆయన నియమాలను పాటించినటువంటి ఇక్కడ తెలియజేసినటువంటి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క తల్లిదండ్రుల గురించి, యోహాను తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి నీతి న్యాయములు కలిగి ఉండి న్యాయ విధానాలలోని దేవుని అనుసరించిన వారుగా ఉన్నారో, మన జీవితాల్లో మనతో పాటు మన కుటుంబాలు, మన సంఘాలు కూడా ఆ మాదిరిగా మనమందరము కూడా దేవుని యందు కృప సమాధానము కలిగి ఉండాలని నేటి దినము యొక్క వాక్యాల ద్వారా మనము తెలుసుకుందాం. ఈ గొప్ప మాటలు మన జీవితంలో ఫలింప చేయాలని నేటి దినము ప్రార్థన ద్వారా దీన్ని మనం ముగించుకుందాం. కళ్ళు ఉంచుకున్నట్టయితే తల నుంచి మనందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వ అధికారి, లోక రక్షకుడు మా యేసయ్య ప్రభు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము ప్రభువా లోకా సువార్తలో భక్తులైన లూకా గారు మీ గురించి తెలియజేసినటువంటి గొప్ప విషయాలను ప్రభువా యేసుక్రీస్తుల వారి యొక్క జన్మ విషయాల గురించి, అదే విధంగా ప్రభువా బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క జన్మ విషయాల గురించి, ప్రభువా గాబ్రియేలు దూత ద్వారా సమస్తాన్ని ప్రభువా తండ్రి జనులకు తెలియజేసిన సమాచారాన్ని బట్టి అనేక విషయాల పట్ల ప్రభువా తండ్రి మేమందరము కూడా విశ్వసించి ప్రభువా తండ్రి నమ్మిక ఉండి ప్రభువా నాయన మీ యొక్క జననం గురించి తెలుసుకుని ఉన్నాము ప్రభువా తండ్రి. మా కొరకు లోక రక్షకుడుగా మీరు పుట్టినటువంటి ఒక గొప్ప మాటలను మా జీవితంలో మేము నిత్యము స్థిరపరచుకుని ప్రభువా తండ్రి మీ అందు ప్రభువా తండ్రి కృపను కలిగి ఉన్న వారంగా మనం ఆశీర్వదించి దీవించమని అడిగి వేడుకొంచున్నాం నాయన. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధములు క్షమించును. శోధనల నుంచి, దుష్టుల నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని మనం అందరం ఉపయోగించుకున్నాము. మీరందరూ కూడా సంతోషముతో మీ యొక్క జీవితంలోని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్య వాక్కులను, సత్య మాటలను కూడా మీ జీవితంలో ఫలింప చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క అనుదిన కార్యక్రమంలో దేవుడి చిత్తానుసారముగా ప్రతి కార్యక్రమంలో మీరు ఫలవంతమైన విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా శుభములు.